తెలియజేసినారు. ఎందుకంటే అది మానవ జన్మ యొక్క రహస్యం. అంతేనా? 139 కీర్తనలు చదివినప్పుడు మనకి ఏం తెలియజేసినంటే, ఒక తల్లి గర్భంలో మనము ఎలా తయారు చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఈ కీర్తన గ్రంథంలో 139 కీర్తన గ్రంథంలో వివరించి ఉన్నది. అందుకే బైబిల్ని మనం ఒక బైబిల్ గ్రంథంగానే కాకుండా మనము పాఠ్య పుస్తకాలను ఏవైతే చదువుకుంటామో, ఒక బోటనీ కానీ, జువాలజీ కానీ, అలాగే అనేక శాస్త్రాలు ఉన్నాయి కదా మనం పాఠ్య చదువుకున్నప్పుడు, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం అన్నీ మిక్స్ అయితే ఇది ఒక బైబిల్. ఎందుకంటే ఇవన్నీ రూపకల్పన చేసి ఒక బైబిల్గా మనము కష్టతరమైనప్పటికీ మనము కొంతమంది నుంచి నేర్చుకున్న విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నేను చెప్పబడి ఉన్న పాఠం ఏంటంటే, మనము లోకంలో ఉంటున్నాం కదా, ఒక భూమి మీద ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, అంతేనా, ప్రతి సమస్తంలో ప్రతిది ఒక ఆడది, ఒక మగది ఉంటుందా లేదా? ఆ రెండు ఉంటేనే అభివృద్ధి అనేది ఉండదు. మరి నేను చెప్పబడి ఉన్న పాఠము ఒక పక్క సైన్స్ సంబంధించిన ఉంటుంది, ఇంకో పక్క ఏముంటుంది, బైబిల్ సంబంధించిన. మరి మీరు చూస్తున్నారు ఏ పాఠం అని? అబ్బాయి పుడితే అదృష్టమా, అమ్మాయి పుడితే అరిష్టమా? ఈ పాఠము నేను అసలు ఈ పాఠం నేను చెప్పదలుచుకోలేదు యాక్చువల్గా. కానీ ఈ లాస్ట్ 4 days బ్యాక్ నాకు చిన్న ఇన్సిడెంట్ అయింది. అంటే ఇన్సిడెంట్ ఒక వ్యక్తి కలవడం ద్వారా ఈ పాఠము ఈ 4 days లో నేను కలిగి ఆలోచించండి. తక్కువగా అరిష్టం అంటే, అరిష్టం అనే పదం చెడు, మంచిది కాదు, ఆ పదాలు వస్తాయి అన్నమాట. అరిష్టం అంటే, అదృష్టం అంటే మంచిది. అర్థమైంది మీకు? అమ్మాయి పుడితాట అరిష్టమాట, అబ్బాయి పుడితాట అదృష్టమా? ఇది ఈ లోకంలో ఇప్పటి వరకు చాలా మంది చదువుకున్న కాకున్న వారు కానీ అందరూ ఇలాగే భావిస్తున్నారు. అంటే ఆడపిల్లలు పుడితే ఒక తక్కువ చూపు అనమాట. మనలో మనమే, ఎందుకు ఊళ్ళోనే ఎవరైనా ఆడపిల్లలు పుడితే కాకముందు ఏమంటాం అంటే, సార్ ఏంటి మీకు పిల్లలు పుట్టరా? ఆడపిల్లలు ఇప్పుడు సరే ఒక మాట చెప్పుకుందాం, ఫస్ట్ ఆడపిల్ల పుట్టిందనుకో, సరేగా ఇంకో ఆడపిల్ల అనుకో, ఇంకో సెకండ్ టైం మన ఆడపిల్ల పుడితే ఏమనిపిస్తుంది? బాధ ఉండదా లేదా? మనము క్రైస్తవులుగా అనబడిన వారు ఈ లోకంలో ఆలోచించకూడదు. బైబిల్ ప్రకారంగా మనం కూడా కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే మనము తయారు చేయబడిన వారు ఎవరి ద్వారా? దేవుని ద్వారా. కాబట్టి అది అరిష్టంగా భావించినా కూడా మనము ఆడపిల్లలు పుడితే ఎలా భావించాలి? అదృష్టంగానే భావించాలి. అందుకే ఈ 139వ కీర్తన చదువుకున్నట్లయితే అసలు ఈ ఆడపిల్లలు మగపిల్లలు పుట్టడానికి కారణం ఎవరు అని ఈ పాట మనము ధ్యానించుకున్నాం. 139వ కీర్తన 13వ వచనం చదివినట్లయితే, నా అంతరింద్రియములను నీవే కలిగేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఇప్పుడు చెప్పండి ఎవరు నిర్మిస్తుంది? ఎవరు? కానీ మనము ఎవరు నిర్మిస్తాం యాక్చువల్గా? చెప్పండి. ఇప్పుడు ఆడపిల్లలు పుడితే ఎవరు నిర్మిస్తాం? తల్లి నిర్మించేస్తాం. అసలు తల్లి నిర్మిస్తాం లేదా? ఆమె నిద్ర భాషలు అనుకోలే, అసలు అలగంటం లేదా? తయారు చేస్తుండే ఎవరు? దేవుడే. నిద్ర ఎవరు మోస్తుండ్రు? బిడ్డను కన్నా తల్లి నిద్రలు మోస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఒక పాప పుడితే సరేలే పాప, సెకండ్ టైం పాప పుడితే ఇంకా పాప, ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఆ పాపేలే, మరి సెకండ్ ఇంకా పాప అంటే ఇంకా ఏళ్ళ తక్కువ. అసలు ఈ అపోహ ఎలాగొచ్చేయాలి క్రైస్తవుల్లో? ఇంత మాట రాయించినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అంటున్నారు. అంటే ఒక దావీదు గారు మాత్రమే తల్లి గర్భంలో నిర్మింపబడ్డా? అది కాదు కదా. ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా ఎవరి గర్భంలో మనము నిర్మింపడాలి? తల్లి గర్భంలో నిర్మింపడాలి. ఎవరు నిర్మించాలి? దేవుడు నిర్మించాలి. అంతేనా? ఆ తల్లి గర్భంలో మనం డిసైడ్ చేస్తామా? చెప్పండి. మనము బాబు పుట్టాలన్నప్పుడు బాబుని తయారు చేయగలమా తల్లి గర్భంలో? చెప్పండి. చేయలేదు కదా అందులో. అందుకే అంటున్నాడు దేవుడు, చూడు
నా తల్లి నా అంతరింద్రియములను కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నెక్స్ట్ 14 కోసం, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆచార్యమును నాకు పుట్టుసున్నవి. తల్లి గర్భంలో ఒక ప్రాసెస్ జరిగింది. ఏంటంటే ఒక వ్యక్తి నుండి అంటే స్త్రీ పురుష కలయిక ద్వారా కొన్ని శుక్రకణాలు వెళ్తాయి అన్నమాట. అది మ్యాక్సిమం 15 కోట్ల నుంచి ఒక 200 కోట్ల వరకు వెళ్తాయి శుక్రకణాలు. అందులో ఒక్కదానికి మాత్రమే ఆమె యాక్సెప్ట్ చేస్తుంది, అంతేనా లేదా? మరి మిగతావి ఎక్కడ రాబోతున్నాయి అంటే తల్లి రక్త కణాలు తినేస్తే అక్కడే అంటే వన్ డే మాత్రమే స్పెన్స్ ఉంటాయి అన్నమాట. ఆ శుక్రకణాలు ఒక రోజు మాత్రమే జీవితాలు ఏది అవి మిగతాలు చచ్చిపోయి ఒక్కటి మాత్రమే ఎన్నుకుంటుంది. ఆ ఒక్కటే పుట్టినటువంటి నీవు నేను మనందరం. అంటే అదృష్టం కాదు, మనం అదృష్టమా కామా? అన్ని కోట్లలో నీవు మాత్రమే ఎంచుకుంది ఆనందం. అంటే అంత కోట్లలో నీవు మాత్రమే కలయిక, అంటే నీవు మాత్రమే అందం. ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను కలిగి చేసిన విధము చూడగా భయమును ఆచార్యము. అంటే అక్కడ ప్రొసెస్ జరుగుతున్న విధానం బట్టి భయం పుట్టేస్తున్నాయి. ఇంత ప్రొసెస్ జరుగుతుందా దావీదుకి? దావీదు ముందుగానే ఎలా కాబట్టి దేవుని మాట ఇది రాశారు, అంతేనా లేదు? ఒక తండ్రి గర్భం నుంచి తల్లి గర్భం ప్రవేశించాలి. అక్కడ ఒకటో రెండో ఒక నువ్వు మాత్రం ఆఘాతం అవుతుందని చదువుకున్నంత వాళ్ళు ఇక 1 వీక్ లోనిగా తయారవుతాయి తల్లి గర్భంలో. 1 వీక్ లో అప్పుడు ఎలా ఉండేవాళ్ళు చూడు, దాంట్లో ముందు ఉంటే సిక్కుడు గీంచి చిన్న రక్తం అలా సిక్కుడు గీంచి తయారయ్యాలా ప్రాసెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఏంటంటే ప్రాసెస్ అనమాట. ఈ చిన్నది అంటే సిక్కుడు గింజ ఆధారము అలా ముందు ఉండే అలా కాలు చేతులు ఏం ఫింగర్స్ ఏది ఉండవు. చూడాలన్నా అది ఉండే డిసైడ్ చేస్తారు, స్త్రీ పుట్టాలా పురుషులు పుట్టాలా, అంతేనా లేదా? చూడండి ఎంత ప్రాసెస్. అందుకే దావీదు గారు 139 కీర్తనలో రాస్తారు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆచార్యమును బొమ్మ ఆధారం వచ్చేసింది. చూడండి అసలు ఆ ప్రాసెస్ మొత్తం ఎలా ఎక్కడ జరుగుతుంది? దించేస్తాం ఆ తల్లి గర్భాన్ని కూడా, అంతేనా లేదా? ఇప్పుడు ప్రాసెస్ కూడా కొంచెం ఇంకా ఫ్రెండ్ ఒక లోపల కనిపిస్తుంది కదా ఆ వీడియోలో, ఆధారం ఉండదండి. ఈ కంప్లీట్ అయిపోతుంది యాక్చువల్ గా. కొందరికి లేట్ అవుతుంది, అంటే 7 మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఆ అవయవాలు అనేది కొంచెం దృఢం కాదు, అందుకే 7 నుంచి 9 వరకు కొంచెం గ్యాప్ తీసుకుంటాయి. కొన్ని బేబీస్ ఇవి వచ్చేసరికి 8 నెలలు 9 నెలలు అయిపోయి. చూసారు కదా ఎలా ఉంది వీడియో? మనము తల్లి గర్భంలో అలా నిర్వీతం అవుతాం. కొన్ని శుక్రకణాలు వెళ్తాయి, ఒక్కటి మాత్రమే తీసుకున్న దండంలో, ఆ ఒక్కటే నీవు నేను మనం. సరే మనం పాఠంలోకి వెళ్తాం. మళ్ళీ కీర్తన అదే కీర్తన చదువుకున్నాం. అసలు తల్లి గర్భంలో ప్రవహిస్తున్నారు ఎవరు? కీర్తన గ్రంథం 127వ అధ్యాయం. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము. అందరూ తెలిసినటువంటి ఇది యాక్చువల్ గా ఎప్పుడు చెప్తారంటే పాఠశాల అప్పుడు చెప్తారంటే కదా. 127 3వ సంవత్సరం కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈ మాట చాలా అందరికీ నాటపడి ఉంటుంది. ఎందుకంటే ఈ భాషకి ఎవరైనా ఈ మాట చేయాల్సిందే, అంటే లేదు. ఈ మాట లేకుండా భాషలో అసలు వదిలిపెట్టేది లేదు. కాబట్టి అలా గుర్తుంటుంది 123. ఇక్కడ కుమారులు సారసాలు అనే గుర్తుపెట్టాడు. కుమారులు అనే ఇంగ్లీష్ బైబిల్ చిల్డ్రన్స్ ఉంటుంది. అందుకే పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. ఎవరట? యెహోవా మనకిచ్చినటువంటి ఆస్తి ఎవరు? పిల్లలు, అంతేనా లేదా? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. బహుమానం అని ఇంగ్లీష్ లేదు అంటారు. గిఫ్ట్ అంటే బాగా అర్థమవుతుంది, అంతే లేదు? మనం గిఫ్ట్ ఎవరికి ఇస్తాం?
యాక్చువల్గా మనం గిఫ్ట్ ఎక్కడ చూస్తాం ఎక్కువగా? పెళ్ళిళ్ళు, అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఉన్నప్పుడు గిఫ్ట్ ఇస్తాం లేదా? మనం గిఫ్ట్ ఇచ్చేసినట్టు వాళ్ళు ఏమంటారు? పేరెంట్స్ అవుతారు. నాకు ఎవరు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, గ్లాస్ ఇచ్చాడా, ప్లేట్ ఇచ్చాడా, బట్టలు ఇచ్చాడా, చూస్తాం లేదా? కానీ దేవుడు మనకు స్వయం ఏమి ఇస్తున్నాడు? పిల్లలు ఇస్తున్నాడు. పిల్లలు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వగలరా మీరు? ఇవ్వలేదు. ఎందుకు? మన గర్భం నుండి పుడుతున్నారు కాబట్టి, మన రక్త కలయిక వాళ్ళ పుట్టబడిన పిల్లలు కాబట్టి. ఇవి చూడండి, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. అది ఎలా తయారు చేస్తున్నాడు చూడు. ఇలా తయారు చేసేస్తుండ్రు తల్లి గర్భంలో. మనం ఏమైనా తల్లి గర్భంలో తయారు చేస్తున్నామా? స్వయంగా తండ్రి అనే దేవుడే తయారు చేస్తున్నారు కాబట్టి మన అవయవాలు మార్కెట్లో అసలు దొరకవండి. దొరుకుతాయా మార్కెట్లో? కాలు చేతులు కేజీకి 200 అంటారా? చెప్పండి. దొరకవంటివి. కృత్రిమంగా తయారు చేసినప్పుడు ప్లాస్టిక్ తయారు చేస్తారు తప్ప మన అవయవాలు ఉన్నటువంటి లాగా తయారు చేయగలరా? ప్రతి దేవుడు తయారు చేశారు కాబట్టి ప్రతి అవయవం వాల్యూనే. నువ్వు రక్తం కానీ బతుకున్నప్పుడు రక్తం కానీ, చేతులు కానీ, కళ్ళు కానీ, ప్రతి అవయవం విలువైనవి అన్నీ తెలుసా? అంతేనా లేదా? ప్రతి అవయవం మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాగా ప్రతి అవయవం వాల్యూ తెలుస్తాయి. ఇప్పుడు మనకి తెలియదు. తెలుస్తాయా? ఆ విలువ ఎక్కడ తెలుస్తుంది? హాస్పిటల్ ఉన్నప్పుడు తెలుస్తుంది. ఈ అవయవం పోయిందండి, ఈ అవయవం పాస్ అయ్యాలంటే ఇన్ని కోట్లు అవుతాయి, లేకపోతే ఇన్ని లక్షలు, ఇన్ని వేలు అంటారు కదా. అవయవం విలువ మనము సపోజ్ అవి పనికి రావు. అందుకే ప్రతి అవయవానికి తీస్తారు. రేపు ఇంకొకరికి సెట్ అవుతాయి అనుకుని తీసేస్తారు. కానీ మనం ఏమనుకుంటాం? అక్కడ పోస్ట్ మార్టం వెళ్తే మనం భయపడతాం. ఎందుకు? ఇక తప్పశక్తి దిగాయి అంటాం లేదా? తీసేస్తారు మొత్తం 5,000 అనుకోండి. మనం వాళ్ళకి బాడీ మాత్రం ఇస్తారు అనుకోండి లేదా? వాళ్ళకి ఏవైనా అవసరం ఉందో అవి మొత్తం తీసేస్తారు. ఎందుకు? మార్కెట్లో దొరకవు కాబట్టి. అంతేనా లేదా? మార్కెట్లో దొరికితే ఇంకో అవయవాన్ని తీస్తారు డాక్టర్స్. చెప్పండి. ఇప్పుడు మనము బీరకాయలు పండిస్తామండి కొండలో. ఇప్పుడు ఈ సీజన్ కాదా? బీరకాయలు పండిస్తాం. సీతాపేట సందులో దొరుకుతాయా లేదా? దొరుకుతాయి లేదా? ఇప్పుడు మనకున్న కాలు చేతులు సయా వేసి సీతాపేట సందులో దొరుకుతాయా? న్యాయంతే. వారు కాలు చేతులు 200 కేజీ అంటే కొనేస్తారు లేదు అంటే కాలుకి చేతులు ఎరుపున్నారు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి అవయము విలువైనది కాబట్టి ఇక్కడ అంటున్నాడు, గర్భఫలము ఆయనిచ్చి బహుమానము. ఎవరిచ్చి బహుమానము? దేవుడిచ్చి బహుమానము. ఆ బహుమానాన్ని అంటే ఆ గిఫ్ట్ ని మనము అవమానించకూడదు. ఇక్కడ మేటర్ తెలియదు. ఎవరిచ్చి బహుమానాన్ని? దేవుడిచ్చిన బహుమానాన్ని మనము అవమానించకూడదు. అది పురుషుని కానీ స్త్రీని కానీ చక్కగా పెంచవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. ఇప్పుడు దేవుడు కూడా ఆడబిడ్డను దేవుడే తీసుకున్నాడు. అంతే కదా? ఇంకో మంచి మాట ముందు ఇంకా వెళ్దాం. ఆదికాండంలో మొదటి గ్రంథమైన ఆదికాండం చూసినట్లయితే, ఆదికాండం అంటే మొదటి గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. అందరూ తీయండి. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు తాను సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్టార్టింగ్ లోనే దేవుడు ఎవరెవరిని సృజించారు చెప్పండి మీరు. ఇప్పుడు ఆడపిల్లలు పుడితే అరిష్టం అనుకున్నప్పుడు దేవుడు కూడా తయారు చేయడం ఆపడా లేదా? ఆపడా లేదా? మరి అవ్వను దేవుడు ఎందుకు తయారు చేశారు? మీరు కొంచెం వేసుకోవాలి. ఆడపిల్లలు పుడితే అసలు చెడు అనుకున్నప్పుడు దేవుడే అవ్వను తయారు చేయకుండా ఉండాలా లేదా? మరి ఆడపిల్లలు పుడితే మీరు ఎందుకు అవమానిస్తారు చెప్పండి? అంటే ఈడనట్లు కొందరు జస్ట్ మీరు అనుకోరు జస్ట్ సమాజం అనుకుంటుంది కదా బయట. వాళ్ళ గురించి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? అరిష్టం అంటున్నారు కదా. ఏమంటున్నారు ఇక్కడ చూడండి ఒకసారి. దేవుడు నన్ను సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను. స్త్రీ ఆదిమ గ్రంథం మొదటి అధ్యాయం మళ్ళీ ఫస్ట్ లోనే రాయించాడు దేవుడు. ఏమని?
స్త్రీ ఉన్నారు, పురుషులు ఉన్నారు. అప్పుడు లేని అపోహ ఎప్పుడు వచ్చేసింది? మనం ఉన్నటువంటి కాలానికి వచ్చేసింది. ఏమని? ఆడపిల్లలు పుడితే అరిష్టం, ఆడపిల్లలు పుడితే హేళన, ఆడపిల్లలు పుడితే అవమానం. అదే లేదా? తల్లికి అవమానించేస్తున్నారు పాపం. అసలు తల్లి ఏం తప్పు చేసింది? అసలు మీకు వచ్చింది తెలుసా? నిన్న చూసాం కదా వీడియోలో. అసలు దేవుడే స్వయం తయారు చేస్తున్నాను అనుకుంటే మనం ఎవరిని నిందిస్తున్నాం? తల్లి నిందిస్తున్నాం లేదా? అసలు ఒక ఆడబిడ్డ, ఒక మగ బిడ్డ పుట్టుటకు కారణం ఎవరు తెలుసా? పురుషుడే. తెలుసా? స్త్రీలు కాదు. ఒక ఆడబిడ్డ పుట్టాలన్నా, ఒక మగ బిడ్డ పుట్టాలన్నా కారణం ఎవరు? పురుషుడు. పురుషుడు. క్రోమోజోన్స్ ఉంటాయి కదా. స్త్రీ గర్భంలో ఎక్స్ ఎక్స్ అనే క్రోమోజోన్స్ ఉంటాయి. అవునా కదా? అవి ఎక్స్ ఎక్స్ అనే క్రోమోజోన్స్ బోర్డు పిలిక బాగా అర్థమవుతుంది. స్త్రీ గర్భంలో ఎక్స్ ఎక్స్ అనే క్రోమోజోన్స్ ఉంటాయి. ఎక్స్. పురుషుల్లో ఎక్స్ వై ఉంటాయి. ఈ క్రోమోజోన్స్ మొత్తం ఎంత అవుతాయి? ఎవరు పుడతారు? బాబు పుడతారు. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎక్స్ వై ఉన్నది ఎవరు? పురుషులు. మరి ఒకసారి స్టాప్ చేయ వీడియో. స్త్రీలో ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి, చదువుకున్నది బాగా అర్థం అవుతాయి. స్త్రీలో జస్ట్ ఒక ఎక్స్ మాత్రమే, అంటే ఎక్స్ ఉంటుంది. పురుషుల్లో ఎక్స్ వై అనే క్రోమోజోన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ వైతో కలిసి ఎవరు పుడతారు? మగవాళ్ళు ఉంటారా లేదా? వై. ఎక్స్ అలాగే ఆడపిల్లలు పుడితే తప్ప ఎవరు అవుతుంది? మగవాళ్ళకే అవుతుంది. ఎందుకంటే వై అనేది స్త్రీల్లో ఉండదు, ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉండదు. మగ పిల్లలు పుట్టాలన్నా పురుషుల వల్లే అవుతుంది. ఎందుకంటే ఎక్స్ వై క్రోమోజోన్స్ అనేది కేవలం పురుషుల్లోనే మాత్రమే ఉంటాయి. వై ఎక్స్ అనేది జస్ట్ ఆడపిల్లలు అంటే స్త్రీల్లోనే ఉంటుంది. ఈ ఎక్స్ వై అనేది డిసైడ్ అవుతాయి అనమాట. ఎక్స్ ఎక్స్ కలిస్తే ఆడపిల్ల, ఎక్స్ వై కలిస్తే మగపిల్ల అనమాట. ఇప్పుడు మనం ఎవరు నిందించాలి? ఎక్స్ వై ఇప్పుడు స్త్రీలు నిందించాలా, పురుషులు నిందించాలా? పురుషులు నిందించాలి. ఎందుకంటే మనం వై అంటే ఎక్స్ట్రా వై ఒకటి ఉంటుంది, యాడ్ అవుతుంది మనకి. కానీ ఆ వై ఇప్పుడు ఆ వైలో కూడా స్త్రీలో ఉంటే వాళ్ళే పుట్టించుకోతారు కదా. మనకి పురుషులు ఎందుకు? అదే లేదా? అదే మనము అయ్యో అంటే ఈ స్త్రీలను అవమానించడమే కాకుండా లాస్ట్ ఎవరిని అవమానిస్తున్నాము? నాకు అన్యాయం చేశాడు ఆ దేవుడు, ఎంత రా చేశాను నేను, ఆడపిల్లని ఇస్తాడా అంటాం లేదా? ఆ మాట అందుకే ఎస్ఐగ్రంథం ముందుగానే రాయించేశాడు. ఒకసారి తీయండి 45వ అధ్యాయం ఎస్ఐగ్రంథం. అందరూ తీయండి. అందరూ తీయండి. 45వ అధ్యాయం ఎస్ఐగ్రంథం. తీసారా? 45:9 వచనం చదవండి. మట్టి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సూచించిన వానితో వాదించిన వానికి శ్రమ. ఒక మట్టి కుండ పెంకులలో ఒక పెంకు నువ్వు, అటువంటిది నువ్వు దేవుని నిందిస్తావా? ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. అసలు ఎరుగుంది అసలు మాట అందరి లేదా? ఏమంటున్నాడు? మట్టి కుండ పెంకుల్లో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించడానికి శ్రమ. నువ్వు ఆడపిల్లలు పుడితే, నువ్వు ఆడపిల్లలు పుట్టావా ఇచ్చావా దేవుడా అని నిందిస్తే ఏటవుదట నీకు? శ్రమ. ముందుగానే సాయం చేశాడు. ఎవరైనా హేళన చేసినా వారికి ఏటవుతుంది? శ్రమ కలుగుతుంది. ఇది నా మాటల దేవుడు రాయించాడా లేదా? నెక్స్ట్ కింద అలాగా జిగట మన్ను దాన్ని రూపించిన వానితో నువ్వేమి సూచిస్తున్నావని అనదగునా. అర్థమైందండి ఈ మాట? ఇప్పుడు కుండలు తయారు చేస్తారా లేదా? ఏమంటారు మా వాళ్ళని? కుమ్మరి వాళ్ళు. అప్పుడు కుమ్మరి ఒక పాత్రను తయారు చేస్తారు. సపోజ్ ఒక కుండను తయారు చేస్తాడు అనుకో. ఆ కుండ అనగలదా? నన్ను ఏం ఇలా తయారు చేస్తున్నావు అనగలదా? కుండ రూపించిన వాడు ఎవరు?
కుమ్మరి వాడు నచ్చినట్లు రూపు దిద్దుకుంటాడు. ఆ కుండెళ్ళి అన్నదికి తయారు చేసాం అనగలదా? అలాగే మనం దేవుని వలన రూపింపబడిన వారం కాబట్టి మనం దేవునికి ఇంకా రివర్స్ తిరిగి పడతామా? నన్నెందుకు దేవుడా తయారు చేసామని అనగలమా? నిర్మించుకోలేము మనం. అసలు ఎలా నిర్మిస్తే అలాగే ఉండాలి అంతే. ఇప్పుడు తోటి మనుషులు అంటే ఇప్పుడు ద్వారం చేస్తాము, సెలవు చేస్తాము, అవి మనం విద్య మనం నేర్చుకునే విద్యలో అంటే మనకు తెలుసు కాబట్టి ఎలా తెలిసే చెప్పగలం. అంతగా తల్లి గర్భం ఉన్న పిల్లల్ని ఎలా అడగలం దేవునికి? ఇలా రూపించిన వాడితో అసలు వాదించకూడదు. ఎందుకంటే మనము రూపించలేము కాబట్టి. ఈ కింద అలా చదవండి. వీరికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పుదగునా? అర్థమైందా? వీరికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పుదగునా? నీవు ఏమి చేస్తున్నావని తనతో చెప్పిన వానికి శ్రమ. ఇప్పుడు అర్థమైంది నీకు? నీవు ఏమి కలుస్తున్నావని తండ్రితో చెప్పువానికి శ్రమ. కింద నీవు గర్భము ధరించినది ఏమి అని స్త్రీతో చెప్పిన వానికి శ్రమ. మొత్తం ఇలా కుసలేనండి, ఆన్సర్లు వచ్చేస్తాయి అలా. ఇప్పుడు తండ్రికి ప్రశ్నించకూడదు, తల్లికి ప్రశ్నించకూడదు, ఇద్దరికి ప్రశ్నించకూడదు, దేవునికి ప్రశ్నించకూడదు. దేవుడు ఏది ఇస్తే అదే తీసుకోవాలి. రూపించిన వాడికి అసలు ఆ క్వశ్చన్ వేయకూడదు అంటున్నారు దేవుడు. ఏమన్నా చూడాలి చక్కగా అసలు ఏం కలుస్తున్నావు అని తండ్రితో అనకూడదట. అలా అడిగిన వాడు కూడా శ్రమేనట. మళ్ళా స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఏం గర్భం తెలిసింది అంటే ఆ క్వశ్చన్ వేయకూడదు. ఎందుకంటే స్వయంగా మనము దేవునితో నిర్మితమైన కాబట్టి ఇవి క్వశ్చన్ వేసిన వాళ్ళు ఏమవుతుందట? శ్రమ అట. ఇంకా దాంట్లో మంచి మాట ఉంటుందండి రోమాలు. అది రోమపత్రిక 9వ అధ్యాయం. అందరూ తీసారా? రోమపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చదవండి. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్నెందుకు ఆడబిడ్డగా చేసితోని రూపింపబడినది రూపించిన వాడితో చెప్పునా? ఇప్పుడు చెప్పండి ఏమంటుందో దేవుడు? ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పడుకు నువ్వెవడు? గట్టిగానే రాశాడు దేవుడు. ఏమంటున్నాడు? నన్ను ఎందుకు ఇలా చేస్తుంది? చాలా మంది ఆడపిల్ల ఎందుకు పుట్టారు? మగపిల్లలు పుట్టవచ్చు కదా అంటారు కదా. ఇదే మాట. అసలు రూపింపబడినది రూపించిన వారితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘనతకు ఒకటి ఘనహీనతకు సేటుకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఇప్పుడు ఈ మట్టి కుమ్మరి కొన్ని స్టిక్ అంటే బాగుగా చేస్తాడు. కొన్ని సైడ్ అయిపోతే పగిలిపోతాయి. మనం కొన్న పిల్లగా ఇలా కొట్టేసుకుంటాం. బాగుందా లేదా, అలిందా లేదా, అంతే లేదా? కొన్నిసార్లు కుమ్మరి వాడు ఏంటవుతుంది అంటే బాగుంది అనుకుంటాడు. కొన్నిసార్లు అయితే భద్రైతే లేదా పగిలిపోతాయి. అప్పుడు ఆ కుండ వచ్చి నన్ను ఎందుకు బదులు చేసావు అని అడగలదా? లేదు కదా. ఇప్పుడు మనము అవయవాలు సరిగా ఉన్నాయి లేదా? మరి అవయవాలు లేనటువంటి వారు దేవుడే కదా సృజించాడు. వారు కూడా కొసలేయకూడదట. అర్థమైందా? రూపింపబడినది రూపించిన వారితో చెప్తున్నా అంటే కాలు చేతులు అందరికి ఉన్నాయా? ఉండవు కదా. కళ్ళు అందరికి బాగుంటాయా? ఉండవు కదా. చెవులు అందరికి ఉంటాయా? ఉండవు. తలుపులు కొందరికి ఉండవు. కొందరికి జైంట్ వస్తాయి పిల్లలు, అంతే లేదా? వారికి కూడా క్వశ్చన్ చేయాలా? కుమ్మరి తయారు చేస్తే అలాగే మనం ఉండాలి. దేవుడు రూపింపబడిన వాడు ఎలా రూపకల్పన చేస్తే మనము అలాగే ఉండాలి తప్ప మనం మార్చుకోవడానికి వేరు లేదు. నేను సిరిపేటలో మా స్వయం సెల్లండి
ఫస్ట్ ఒక పాప పుట్టిందండి. పాప పుట్టినప్పుడు చాలా సంతోషించారు. సెకండ్ ట్విన్స్ అండి, అంటే కౌలు పిల్లలు అండి. కౌలు పిల్లలు ఇద్దరు పాపలేనండి అసలు. అయితే 1 year తర్వాత మళ్ళీ కలిసాడు మా బాబు. పిల్లలు ఏమన్నారు బాగుంటారు, బాగున్నారు బాగు, నాకు ఎక్కడో బాధ కలుగుతుంది అన్నాడు. దేనికి అంటే నాకు ట్విన్స్ ఇచ్చాడు దేవుడు, ఆ ట్విన్స్ లో ఒక బాబాని ఇచ్చిందనే బాగుంది కదా అన్నాడు. అర్థమైందా? అంటే ట్విన్స్ లో బాబే కావాలా, ట్విన్స్ లో పాప వద్దా చెప్పండి. అంటే కౌలు పిల్లలు ఫస్ట్ ఎలాగప్పుడు ఉన్నారు కదా, కౌలు పిల్లలు ఒక పాప ఒక బాబాయ్ బాగుంది, ఇద్దరు పాపలు వచ్చారన్నమాట. దానివల్ల ఏమనుకున్నాను, నేను ముందుగానే తెలిస్తే నేను అబార్షన్ చేసిందేమో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ను నాశనం చేసేవారుగా ఉన్నామా లేదా? ఆడపిల్లలు అందుకే హాస్పిటల్లో నోటీస్ కొట్టాలి సార్. అంటే ఆ స్కాన్ చేసినప్పుడు ముందే పెద్ద నోటీస్ బోర్డు ఉంటుంది. ఏమని టెస్టులు చేస్తే, అంటే ఆడ మగ అని టెస్టులు చేస్తే కేసులు, ఎవరి కేసులు టెస్ట్ చేసిన డాక్టర్కి ఉంటుంది, టెస్ట్ చేయించుకున్న కేసులు ఉంటుంది, అంటే ఈ క్యాండిడేట్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఆ స్టాఫ్కి ఉంటుంది. ఎందుకు? ఒకవేళ ఆడబిడ్డ జన్మిస్తే అబార్షన్ చేస్తారనమాట. అందరూ అలా అయిపోయింది. అసలు ఆడబిడ్డ జన్మ అనేది అలా సులువుగా అయిపోయింది. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ను మనం ఏం చేస్తున్నాము, పాడు చేస్తున్నాం. మనం ఇచ్చిన గిఫ్ట్ మాత్రము ఎక్కడ వేస్తాము అంటే వరమని తెలుసుకున్నాం. ఈ దేవుడు మనం తయారు చేసి ఇస్తున్న గిఫ్ట్ అని తెలుసుకున్నాం. కాబట్టి మరి ఇలాంటి భేదాలు కాకుండా దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, వాటిని పెంచాలి. ఒకేలా ఒక స్త్రీ అన్నట్లయితే ఆ స్త్రీ తప్పు కాదు, అది మీరు ముందు తెలుసుకోవాలి. అంతే లేదా? స్త్రీ ఏమైనా తల్లిగర్భంలో చేపెట్టే నిర్మించేస్తా చెప్పండి, ఇలా ముద్దు పెట్టి ఇలా తినిపించేస్తా అక్కడికి చెప్పండి. ప్రాసెస్ తల్లి, ఈ తల్లి ఎంతైతే ఆహారం తీసుకుంటుందో ఆ పిల్లలు ఒక 10% ఆ పేగుల నుంచి వెళ్తాయి ఆహారం, అలా నిర్మితం అవుతాయి. ఈ తల్లి కూడా తెలియదండి అసలు తల్లి గర్భంలో ఉన్నది ఆడామక అనేది. అంతే లేదా? అసలు ఆడజన్మ దేవుడు ఎందుకు చేశాడు? ఈ మాట ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. మంచి మాట, సేమ్ ఆదికాండం చూద్దాం. అసలు ఆడజన్మ దేవుడు ఎందుకు తయారు చేశాడు? 2వ అధ్యాయం 18వ వచనం. ఇది చాలాసార్లు పిల్లలప్పుడు ఇస్తామండి. ఇవి మీకు అన్ని తెలుసు, మాకు అంటే ఈ లైన్లో వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయగలను పనిను. ఎవరి కొరకు అట్లా స్త్రీని చేశాడు దేవుడు? పురుషుని కోసం. కానీ ఎవరు నిందిస్తున్నాడు? మళ్ళీ రివర్స్గా స్త్రీని నిందించేస్తున్నాడు ఈ పురుషుడే. మళ్ళీ ఏంటంటే నువ్వు ఆడపిల్లలు కన్నావు అనుకోని అంటవలేదు. అలాంటప్పుడు పిల్లలు కన్నా మానేయాలి కదా. పిల్లలు కనకపోతే ఇదో బాధ. మళ్ళీ ఏంటో పిల్లలు కనట్లేదు నువ్వు అంట. పిల్లల కంటే ఇదో బాధ, ఆడపిల్లలు పుడతాయి. ఏంటి అసలు మనిషి జన్మ వింత. వింత కాదు, ఆలోచనలే వింత. అంతేలేదు. పిల్లలు ఇవ్వకపోతే దేవుడే తిట్టుకుంటారు, పిల్లలు ఇస్తేనేమో దేవుడే తిట్టుకుంటారు. ఇటెళ్ళినా దేవుడే, అటెళ్ళినా దేవుడే. పిల్లలు పోతే ఏంటి దేవుడు నాకు 2 సంవత్సరాలు వివాహం అయింది, ఓ బాబాయిన పాలకి ఇవ్వచ్చేవిగా అని ఏడిస్తారు. అదే పిల్లలు ఇస్తే ఏంటి దేవుడు మళ్ళీ ఆడబిడ్డని ఇచ్చావు, 2 సంవత్సరాలు ఉన్నాను కదా, మాకు బిడ్డ దయచేసి అంటారు. అసలు వంక తింటగలవాడు ఎవరు? ఆ దేవుడికి మొత్తం ఎవరిని నిందించేస్తున్నాము? మనసులు అందరూ దేవునికి నిందించేస్తాం. ఇక్కడ అసలు దేవుడు ఏమంటున్నాడు? పురుషునికి సాటి అయిన సహాయం కొరకు స్త్రీని నిర్మించాను. ఎవరి కొరకు? పురుషుని కొరకు స్త్రీ. సేమ్ అదే మాట 1 కొరింథీయులు చదువుకున్నాం. మరి ఇది లాస్ట్ మాట. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెను, అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను గాని సమస్తమైనవి
దేవుని మూలంగా కలిగి ఉన్నది. ఇక్కడ అడ్వకేషన్ చేశాడు కొరింథీలో పౌలు రాసి ఏమంటున్నాడు? స్త్రీ పురుషుని నుండి ఎలా కలిగాను. అది కన్నా చదువు లేదా? పురుషుని నుండి స్త్రీ వచ్చాడు అంతే కదా. పురుషుని నుండి స్త్రీ రూపకల్పన చేశాడు ఎవరు? దేవుడు. మన అదే స్త్రీ నుండి ఎవరు రావాలి? పురుషుడైన రావాలి, స్త్రీ అయినా రావాలి అంతేనా లేదా? ఇప్పుడు నీకు జన్మ ఇచ్చిన తల్లియే మళ్ళీ నీకు ఆడపిల్లలుగా పుడితే ఆ ఆడపిల్ల నుండే స్త్రీ రావాలి, పురుషుడు రావాలి. అదే ఆడపిల్లలు చంపితే అక్కడి నుంచి ఇంకో స్త్రీ అయినా వస్తుందా? ఇంకో పురుషుడైనా వస్తుందా? సంపూర్ణ క్రికెట్ అక్కడి నుంచి అంతమైపోతుంది కదా అంటున్నాడు. ఇప్పుడు చూడు, పురుషుడు స్త్రీ పురుషుడు నుండి వచ్చాడు. ఎప్పుడు? స్టార్టింగ్ లో దేవుడు తయారు చేసినప్పుడు, ఆదాము కలిగేసినప్పుడు, గార్డెన్ నిద్ర కలిగేసినప్పుడు, గార్డెన్ నిద్రలో ఉన్నప్పుడు ఆదాము నుండి అవ్వను పక్కన నుంచి అలా తయారు చేశాడు. తయారు చేసిన దేవుడు మన మన కాలానికి వచ్చేసరికి ఎలా వచ్చింది? ఇది ఒక స్త్రీ నుండి మనము వస్తున్నాం. ఇప్పుడు ఈ సంతాన అభివృద్ధి కలగాలంటే స్త్రీ ఉన్నారా లేదా? పురుషుడు కలిస్తే సంతాన అభివృద్ధి కలుగుతుందా? ఆడపిల్లలు పుట్టిన సంతాన అభివృద్ధి కలుగుతుంది? చెప్పండి. చాలా మంది సంపాదిస్తుంది లేదా? అందుకే ఆడపిల్లలు ఉండాలి, మగ పిల్లలు ఉండాలి. దేవుడు ఏదిస్తే అదే తీసుకోవాలి. తల్లి గర్భంలో సంప్రము చట్టరీత్య నేరము, దేవుని రీత్యా కూడా నేరమే. అందుకే శ్రమ అంటున్నాడు దేవుడు ముందుగానే. మనం అడగకూడదు, ఎందుకంటే నువ్వు వేధిస్తే అదే తీసుకోవాల్సిన వారైనా. నువ్వు మగపిల్లలు అయినా అదృష్టమే, ఆడపిల్లలు అయినా అదృష్టమే. ఎవరైనా ఆడపిల్లలు కొడితే అరిష్టం అన్నవారు ఎవరికి శ్రమ? వసలేసినోడికే శ్రమ. అర్థమైందా? అందుకే మీరు మీ కడుపున పుట్టినట్టు పిల్లలు దేవుని ఇచ్చినట్టు గర్భఫలం, దేవుని ఇచ్చినటువంటి గిఫ్ట్ ఎలా భద్రపరచాలి? లాస్ట్ వరకు జాగ్రత్త. నువ్వు ఎలా పెంచుకున్నా అలా పెంచు, స్త్రీ అయినా పురుషుడైనా అంతే కదా. కానీ అంతేగాని తక్కువ చేసి మాట్లాడకూడదు. నేను అంటున్నది వాళ్ళు ఎలాగైతే అనుకుంటున్నా అరిష్టం ఎలాగే భావిస్తున్నారు, మనం అలా భావించకుండా మనము ఒక బహుమానంగా స్వీకరించి వారిని పెంచాలి అంతే లేదా? సరే, ఈ మాట నేను ముగించుకుంటున్నాను. చిన్న ప్రాసెస్ ముగించుకుంటాను. మమ్మల్ని ప్రేమించడం నా దేవ, ఎదుగు ప్రభు దేవ, నీ లేఖనాల గ్రంథములో ఇదిగో స్త్రీ ఎలాగ జన్మించినది, పురుషులు ఎలాగ జన్మించినది. ఈ లోకం అయితే ఒక ఆడబిడ్డ పుడితే అష్టంగా భావిస్తుంది తండ్రి. కానీ మీరైతే నా చేతి రూపకల్పనను బట్టి స్త్రీ అయినా పురుషుడైనా నిర్మింపబడుతున్నాడు అని తెలుస్తున్నాం. అవునండి దేవ, మేము అపోహాలు లేకుండా రాకుండా నీవు ఇచ్చినటువంటి బహుమానాన్ని పెంచి పెద్ద చేసి వాటిని నీ ముందుగా నిలబెట్టే వాళ్ళు మాకు చేసేయండి. ఇదిగో విరుసున్నటువంటి వారు కూడా ప్రభా, ఒక స్త్రీ గర్భాన్ని అవమానించకుండా, నీ యొక్క అవమానించకుండా, ఏలన చేయకుండా, అది స్త్రీ అయినా పురుషుడైనా ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా నీ యొక్క బహుమానమే అని కలిసి వాటిని పెంచి నీ యందు వారు తెలుసు ఎదిగే భాగ్యం చేశాను. ఇదిగో ప్రభుదేవ, తల్లి గర్భంలో మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి మేమలను కూడా నీ యందు ఒక ప్రయోజనమైన వారిగా మమ్మల్ని తీర్చిదేయని ఈ యొక్క మాటలు ప్రభుదేవ నావు కావాలి. మీరు ముందుగానే రాయించి విన్నారు ప్రభుదేవ. కానీ ఇదిగో ప్రభు నేటి తర్వాత ఒక ఆడబిడ్డ జన్మిస్తాయి ప్రభు కడుపులోనే ప్రభు మరి ఆ పర్సన్ రూపంగాను సంపేయడం కాలంలో పడేయడం అలాంటివి కాకుండా వాటిని పెంచి పెద్ద చేసి ఇదిగో ప్రభు నీకు ఇచ్చినటువంటి బహుమానాన్ని ప్రయోజనమైన బహుమానంగా మా స్థితి దేవాలి మాకు చేసేయండి. ఏజస్సు వారు కూడా ప్రభు మంచి మనుషులు దయచేయండి. ప్రతి గర్భంలో ఉంటే పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు మీ యొక్క ఆధీనం ఉంచండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన పెట్టి అడిగిన తండ్రి. మేము ఒక చిన్న వీడియో చేసి మన ఇంటి వెళ్తాం.
చూసారా మరి మంచి తమ్ముడు గారు సెక్రటరీ దేవుని మాటలు తెలియజేస్తున్నారు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏం పాఠం చెప్పారు? మరి వీడియో రూపంగా చూపించారు. అబ్బాయి పుడితే అదృష్టమా, అమ్మాయి పుడితే అరిష్టమా? ఇప్పుడు సైన్స్ రూపంగా తెలియజేశారు. అదేవిధంగా ఈ లేఖనం పట్టుకుంటున్న 66 గ్రంథాలు కలిగిన పుస్తకం బైబిల్లో నుండి దేవుని మాటలు సెకండరీ వర్తమానాన్ని తమ్ముడు గారు తెలియజేస్తున్నారు. నేనైతే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి చెప్పబడిన వాక్యాన్ని బట్టి సంఘం పేరుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, మరి స్తుతి ఆరాధన ముగించుకుంటూ ఒకరు ప్రార్థన చేసిన తర్వాత టైం అయిపోతుంది కాబట్టి ముందుగా ప్రార్థన చేసిన తర్వాత వీడియో చూసుకోవచ్చు. మంచి అన్నగారు నాగేశ్ అన్నగారు ప్రార్థన చేసిన తర్వాత ఇంట్లో వెళ్ళి వెళ్దాం. ఎందుకంటే టైము కొంచెం గడిచిపోతూ ఉన్నది. మళ్ళా ప్రకటనలు ఉన్నాయి, బలారాధన ఉంది. కాబట్టి గమనించండి ఆ వీడియోని. ఇప్పుడు వేళ టైంలో అది వేయండి, పర్వాలేదు. సర్వాధికారి సర్వశక్తిమంతుడా మహిమగల మా దేవ ప్రభా, నిజమైన ఆరోగ్యంలో తండ్రి, మా ప్రయాణంలో మా పనుల్లో తండ్రి, ప్రభానాయన తండ్రి అందరూ తోడుగా ఉన్నాం తండ్రి. సర్వలోకానికి వెళ్ళాలి, సత్య సువార్తను ప్రకటించాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి, సత్య సువార్తను తెలపాలి. యేసుక్రీస్తు నందే నిత్య జీవముందని, క్రీస్తు యేసు నందే ప్రకటించాలి రక్షణ. పురుషులైతే తండ్రి ఎంతో ఆనందంతో ఉంటారు. స్త్రీ అయితే ఒక చింత, ఒక వేదనతో ఆయన బాధపడతారు. దేవాన్ని ఇచ్చిన దృష్టి తండ్రి, దేవాలైన తండ్రి ఆ విధంగా నేను లోకంలో జరుగుతుంది. చేతులు అప్పగిస్తున్నాను. ఆ విధంగా కాకుండా ప్రభా, స్త్రీ అయినా పురుషులైన తండ్రి దేవుడిచ్చిన వరమని ఏడ్చి మనసుతోనైనా తండ్రి మీరే జ్ఞాపకం చేయమని ప్రార్థన చేస్తున్నాయ్యా. తండ్రి స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఆరాధన తండ్రి ప్రభా, మన మధ్య నుండి ప్రభా మన లక్ష్యం ప్రభా ప్రభా కార్యక్రమంలో దేవాలయ తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క ప్రభావాలయ తండ్రి దేవాలయం ఒక విధంగా తండ్రి మా యొక్క వస్తువులు తండ్రి ప్రయాణంలో ఉన్నారేమో ఆయన వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ చక్కగా తండ్రి ఒక మందిర ఆవరణంలో క్షేమంగా నడిపిస్తారని ఆరాధన మరలా నీ కొరకే కదా తన పుస్తకము నేర్చుకోని చెప్పాలని తన కొరకే కదా బైబిల్లో వెళ్ళేవారు త్వరగా మీరు సర్వలోకానికి గమనించండి. స్వార్థ ప్రకటించాలి. సంభాషణ